హాయ్ ఎవ్రీవన్, చూడండి నేను స్విగ్గీ అయితే చేయమన్నారు. ఇప్పుడు అప్పటికప్పుడు చేయమన్నారు, చేస్తున్నానండి స్విగ్గీ రెసిపీ. ఎవ్రీవన్ డిఫరెంట్గా చేస్తారు. ఫస్ట్ వాటర్ పెట్టుకొని వాటర్లో కొంచెం సాల్ట్ ఆయిల్ వేసానండి. ఆ వాటర్ కొంచెం పొంగొచ్చాక స్విగ్గీ వేయాలి. చూడండి ఫ్రెండ్స్, స్విగ్గీ అయితే నేను ఇలా ఉడకబెట్టి యాడ్ చేశానండి. చూడండి, పొడి పొడిగా ఉండాలి, ఎక్కువ ఉడకకూడదు, అలాగని ఎక్కువ పదునుగా కూడా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇప్పుడు నేను నూనె వేస్తున్నానండి. మీరు ఒలివ నూనె కూడా వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, సో గీ కూడా వేసుకోవచ్చండి. నేను కొంచెం గీ వేసాను, బటర్ వేసానండి, కొంచెం వేసాను, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. జింజర్ అండి, గార్లిక్ పేస్ట్ అండి. ఇది నెంబర్ 1 అండి. ఈ పిండి స్పూన్ తీసుకోవాలి. ఇది నీదో పౌడర్ అండి, 2 స్పూన్లు వాటర్లో వేసుకుని కలుపుకోవాలి. చూడండి, నీదో పౌడర్, ఫ్రెష్ మిల్క్ వేయాలి. మాకు ఫ్రెష్ మిల్క్ అయిపోయిందండి, సమయానికి లేదు, అందుకే నీదో వేస్తున్నాను. 2 స్పూన్లు అండి. ఇలా కలుపుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. స్విగ్గీ అయితే చాలామంది చేస్తారు, కానీ డిఫరెంట్గా చేస్తారు. మేము ఎలా చేస్తామండి, మా వాళ్ళకి ఇలా ఇష్టం. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం ముందు గార్లిక్ వేసుకున్నాం కదండి, గార్లిక్ పిండి 2 స్పూన్లు వేసుకున్నాం కదా, ఉండలు అవుతుంది. ఉండలు లేకుండా మనం చక్కగా కలుపుకోవాలి. మిరియాల పొడి కొంచెం అండి, కొంచెంగా సరిపోద్ది. మసాలా క్యూబ్ అండి, ఇది మొత్తం వేసుకోవాలి. ఒక ప్యాకెట్ స్పగెట్టీకి మొత్తం ఇది వేసుకోవాలి. కుకింగ్ క్రీమ్ ఉంది కదండి, కుకింగ్ క్రీము నేను మొత్తం వేసుకుంటున్నాను. లాస్ట్ని కుకింగ్ క్రీమ్ వేసుకోవాలండి, నేను హాఫ్ వేసాను. ఓకే ఫ్రెండ్స్, ఎంత ప్యాకెట్లో హాఫ్ వేసుకుంటే మనకి టేస్ట్గా ఉంటుంది స్పగెట్టీ. అన్నీ వేసుకుని ఒక 5 నిమిషాలు ఇలాగా ఉడకబెట్టుకోవాలండి. తర్వాత స్పగెట్టీ వేయాలి.